పెహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు నిరసన ర్యాలీ తీశారు లాయర్లు. ఇక టెర్రరిస్టుల దాడిలో చనిపోయిన వారికి సంతాపం తెలిపారు. పెహల్గాంలో మారణహోమం సృష్టించిన ముష్కరులకు ప్రధాని మోదీ తగిన బుద్ధి చెప్తారన్నారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దని డిమాండ్ చేశారు న్యాయవాదులు. పాకిస్తాన్ యొక్క దుందుడుకు చర్యలు ఏదైతే ఉన్నదో గతంలో అనేక సార్లు పుల్వామా మీద కానీ మరి ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి దాడిని కానీ దీని వెనక వాళ్ళే ఉన్నారు కాబట్టి గతం నుంచి కూడా అనేక సంవత్సరాలుగా మరి పెండింగ్ లో ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా దాన్ని వెంటనే వెనకకు తీసుకోవాలని చెప్పి కూడా న్యాయవాదులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఈ ప్రజల యొక్క ఈ దేశం యొక్క అభివృద్ధి కొరకు సంఘటితం కొరకు న్యాయవాదులు అందరం కూడా ముందుండి పోరాడాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం. మేము ఒక కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. యావత్ ప్రజలకు భారత ప్రజలమంతా మీకు అండగా ఉంటాము. ఖచ్చితంగా పాకిస్తాన్ మీద ప్రతీకార చర్య తీసుకోవాల్సిందే. ఈ యొక్క ఐఎస్ఐ లష్కరే తోయబా ఏ తీవ్రవాదిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్క భారత ప్రజలకు మీకు అండగా ఉంటాము. మీరు ఎటువంటి చర్యకు దిగినా కూడా మేమంతా మీకు అండగా ఉంటామని చెప్పి సందర్భంగా ఒక కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విదేశాల మీద దండయాత్రలు చేసేటటువంటి చరిత్ర లేనటువంటి దేశం, కానీ మన పక్కనున్నటువంటి పాకిస్తాన్ భారతదేశం యొక్క సహనాన్ని, భారత ప్రజల యొక్క ఆత్మ అభిమానాన్ని, శాంతిని వీటిని నష్టం చేయడానికి ఏదైతే చర్యలు చేస్తుందో దానికి సరి అయిన జవాబు చెప్పాల్సినటువంటి అవసరం, అనివార్యత ఈనాడు పాకిస్తానే మనకు సృష్టించింది.